అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పార్లమెంటు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కూడా ఏదో ప్రజావాణి కార్యక్రమానికి నల్గొండ జిల్లా కలెక్టరేట్కు పెద్ద ఎత్తున కూడా ఆ జనాలు క్యూ కట్టిరని కూడా చెప్పుకోవచ్చు. వీరందరూ కూడా 3 నెలల నుంచి ఏదైతే 3 నెలల నుంచి కూడా వాళ్ళ సమస్యలు మొత్తం కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఆ పార్లమెంటు ఎన్నికలు ఉన్న కోడ్ అమల్లో ఉన్న క్రమంలో కూడా ఎవరు కూడా అధికారులు వాళ్లకు కోడ్ ఉన్న క్రమంలో కూడా ఎవరు అందుబాటులో లేకపోవడంతో కూడా వీరు 3 నెలల వరకు వేచి ఉన్న పరిస్థితి ఉంది. ఈ రోజు కోడ్ ముగిసిన తర్వాత కూడా ప్రతి సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా అర్జీలు తీసుకునే కార్యక్రమం ఉంటుంది. పెద్ద ఎత్తున కూడా నల్గొండ జిల్లా వివిధ ప్రాంతాల నుంచి కూడా వాళ్ళ సమస్యలను కూడా కలెక్టర్కు అధికారుల దృష్టికి చెప్పడానికి కూడా వీళ్ళందరూ కూడా వచ్చి కూడా క్యూ కట్టిన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా జనాలు మాత్రము లోపలికి వెళ్ళి కలెక్టర్కు జిల్లా అధికారులకు కూడా ఇవ్వడానికి కూడా వాళ్ళందరూ కూడా సంసిద్ధమైన పరిస్థితి కనపడుతుంది. లోపలికి పోవాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక్కొక్కరిని మాత్రం లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే చాలా సమస్యలు ఉన్నాయి, భూ సమస్యలు ఉన్నాయి, ధరణి సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మొత్తం కూడా కలెక్టర్కు విన్నవించుకోవడానికి కూడా మీరు పెద్ద ఎత్తున కూడా నల్గొండ జిల్లా కలెక్టరేట్కు చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. చాలా మంది కూడా ఆ క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఏంటి ప్రజావానికి వచ్చారా? ఏంటి ప్రజావానికి వచ్చినామన్నా? ఇప్పుడు దాదాపు ఎమ్మెల్యే ఎలక్షన్ల నుండి ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్లీగా ఈ వారంతో మనకు ప్రజావాణి మొదలవుతుంది కాబట్టి అత్యధికంగా జనాలు వచ్చి ప్రజా సమస్యలని తెలపడానికి జనాలు వచ్చినారు. వారి సమస్యలను ఈ ప్రజాప్రభుత్వంలో నెరవేరాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తూ ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి అన్ని సమస్యలను కలెక్టర్ గారి ద్వారా పంపించడం జరుగుతున్నది. సో వాళ్ళు ఖచ్చితంగా మాకు, పేదలకు, భూ నిర్వాసితులకు అందరికీ సమస్యలను పరిష్కరిస్తారని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. మేము ఇక్కడ మరుగుడం బైపాస్ రోడ్డు నుంచి వచ్చామండి. దాదాపుగా 2730 ఫ్లాట్లు పోతున్నాయి. అందరు పేదలే, కనీసం బిడ్డల కట్నాల కోసం ఇచ్చుకున్న ప్లాట్లు. అక్కడ నెంబర్ 1 రోడ్డులు పెట్టి నెంబర్ 1 రోడ్డు ప్రతిపాదన చేశారు. దాంట్లో చాలామంది భూములు కోల్పోతున్నారు. అదే వ్యవసాయ భూములు లేకుండా పూర్తిగా ఇండ్లు, ప్లాట్లు మొత్తం కోల్పోతున్నారు. ఆ విషయం మేము కలెక్టర్ గారికి వినిపించుకుందామని వచ్చినామండి. ఒక 150 మంది వచ్చాము ఇక్కడికి. టోటల్గా బాధితులు చాలామంది ఉన్నారు, అందరూ కూడా రాలేకపోయారు. అది కలెక్టర్ గారికి వినిపించుకుందామని వచ్చినామండి. చాలా వరకు కూడా మనము చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున కూడా వాళ్ళ అర్జీలు చెప్పుకోవడానికి కూడా ఆర్టీవీ తోటి మాట్లాడడానికి కూడా వాళ్ళందరూ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే ఆర్ఎన్పి డాక్టర్లు కూడా వచ్చి కూడా కలెక్టర్కు విన్నవించుకుంటున్న పరిస్థితి ఉంది. చాలా మంది కూడా చాలా ప్రౌడ్గా ఉన్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ సమస్యలు అంటే 3 నెలల నుంచి కూడా ఏదైతే ప్రజావాణి లేకపోవడంతో కూడా వాళ్ళ సమస్యలు మొత్తం పెండింగ్లో ఉన్నాయి. అన్నింటినీ కూడా సమస్యలు పరిష్కరించుకోవడానికి నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కూడా వీళ్ళందరూ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం సంబంధించి కూడా కలెక్టర్ ఉంటారు, కలెక్టర్తో పాటు జిల్లా అధికారులు కూడా ఇక్కడనే ఉంటారు కాబట్టి మా సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని కూడా వచ్చిన పరిస్థితి. మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఇక్కడ ప్రజావానికి వచ్చారా? ఏం అప్లికేషన్? మేము ఆర్ఎంపీ డాక్టర్ల అందరం మా సుశీత గ్రామీణ వైద్య సంఘం నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ వైద్యులందరం కూడా ఈరోజు కలెక్టర్ని కలవడానికి వచ్చాం. ఏదైతే భూ సమస్యలు ఉన్నాయి, మొత్తంగా ధరణికి సంబంధించిన సమస్యలు కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళ సమస్యలు పరిష్కారం కావట్లేదు అని కూడా కలెక్టరేట్కు నెలల తరబడి తిరుగుతున్న వారు ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఏంటి మీరు కలెక్టరేట్కి వచ్చారు, ఏమి ఇచ్చారు? నేను ధరణిలో పాస్బుక్ కోసం అప్లై చేసాను. కనీసం 10 నెలలు అయింది. మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ గవర్నమెంట్ ఫైల్ ఇక్కడ పంపించింది. నేను మాది అన్ముల మండలం, కొత్తపల్లి మాది గ్రామం. నేను పోష వెంకటరెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ని. నేను ఒక సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తున్నాను ధరణి మొటేషన్ కోసం. 25 గుంటలు నాకు మొటేషన్ కావాల్సి ఉండే. అది ఇంతవరకు ఎన్నిసార్లు వచ్చినా అప్పుడు మీరు కలెక్టర్ ఆడిపోయి కానీ మా దగ్గర రావద్దని చెప్తున్నారు. దాంట్లో మీ సేవకు పోయినా ఎక్కడికి పోయినా అదే సమాధానం చెప్తున్నారు తప్ప దాన్ని సాల్వ్ చేస్తానికి ప్రయత్నం చేయట్లేదు. సార్, ఎన్ని రోజులు, ఇప్పటికీ 10 నెలలు అయింది దాపుగా. అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారింది. మళ్ళీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్లో కూడా ఇది ఇలాంటి పరిష్కారం చేయలేకపోతే మరి ఎప్పుడైతే అనేది మా ఆవేదన. కొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మా సమస్యలు పరిష్కారం కావట్లేదు అని అనుకుంటున్న పరిస్థితి. మరి కొంతమంది ఉన్నారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఏంటి? దండంపల్లి సార్. ఏంటి మీ సమస్య? ఏ సమస్య మీద వచ్చినావు? ల్యాండ్ సమస్య సార్. ఎప్పటి నుంచి వస్తున్నావు నువ్వు? ఏ రోజుల నుంచి వస్తున్నావు? ఇప్పుడు వచ్చిన సమస్య అయితే ఇప్పటి గురించే వస్తున్నాం సార్. ఇంతకుముందు చాలా రోజుల నుంచి వచ్చిన్నాము. చాలా రోజుల నుంచి ఉన్న సమస్య అది, కానీ ఇప్పుడు అయితే మేము ఈరోజు వచ్చినాం. ఔటర్ రింగ్ రోడ్ బాధితులము. యాక్చువల్గా ఔటర్ రింగ్ రోడ్ అనేది మనకు 3 ప్రతిపాదనలతో సిద్ధమైంది.
అయితే ఆప్షన్ 1 మనకి పానగల్ ఛాయా సోమేశ్వరాలయం టు కేశరాజపల్లి టు సాగర్ రింగ్ రోడ్ ఆప్షన్ 1. ఆప్షన్ 2 చర్లపల్లి అవుటర్ కానుంచి తీసుకుంటే కతాలగూడెం సాగర్ రింగ్ రోడ్, ఇది ఆప్షన్ 2. ఆప్షన్ 3 ఈ రెండింటిని కాదని ఆప్షన్ 3 మరిగూడ బైపాస్ నుండి అన్ని ప్లాట్లు, ఇండ్లు, ఆ తర్వాత నివాస గృహాల సముదాయంలో నుంచి తీస్తూ ప్రజలకు 2700 ప్లాట్లు, దాదాపు 250 ఇండ్ల నుంచి తీస్తూ పేద ప్రజలు, నిరుపేదలు, గ్రామాల వాళ్ళు కొనుక్కున్నటువంటి భూముల గుండుగా తీస్తూ విపరీతమైన నష్టం చేస్తున్నారు. దయచేసి దీన్ని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దీన్ని తీసివేసి ఆప్షన్ 1కి వెళ్ళిపోవాలని దాదాపు 1000 మంది బాధితులు ఈ గ్రీవెన్స్కి రావడం జరిగింది. మొత్తంగా ఇది నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఏదో ప్రజావానికి సంబంధించిన కూడా వీరందరూ కూడా పోటెత్తిన పరిస్థితి కనపడుతుంది. విజువల్లో కూడా చాలా మంది కూడా కనపడుతుంది. కానీ వీళ్ళందరూ కూడా ప్రజావానికి దరఖాస్తులు ఇవ్వాలంటే కూడా మధ్యాహ్నం వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా కనపడుతుంది. అంటే 10-20 మంది అయితే మనం తొందరగా అయిపోతుంది, కానీ చాలా వందల మంది, వేల మంది కూడా వచ్చి కూడా ఉన్నారు. ఏదైతే ముఖ్యంగా కూడా ధరణి సమస్య కాకపోతే భూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ధరణి తీసుకొచ్చిన తర్వాత కూడా ధరణి వల్లనే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. గత 10-12 నెలల నుంచి తిరిగినా కూడా మా సమస్యలు పరిష్కారం కావడం లేదని కూడా మరికొంతమంది చెప్తే, మరికొంతమంది ఆర్ఎన్పి డాక్టర్ల మీద కూడా ఈ మధ్యన ఏదైతే డాక్టర్ల మీద చేస్తున్నటువంటి తనిఖీల మీద కూడా అట్ని కూడా మేము కలెక్టరేట్కు వినియోగించుకోవడానికి కూడా వచ్చామని కూడా మరికొంతమంది చెప్తున్నారు. చాలా వరకు మాత్రము భూ సమస్య మీద కూడా వచ్చినట్టు కూడా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం ప్రజావాణిపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.